పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థముగా ఆరాధించడానికి, ఆయనను మహిమపరిచి ఆయన యొక్క మహిమతో కూడినటువంటి ఆశీస్సులు పొందడానికి దేవాశక్తితో దేవదేవుని పాద సన్నిధికి చేసిన దేవుని పరిశుద్ధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యరు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గములు కలదు. మనుషులకు సాధారణంగా కలిగేటటువంటి శోధనల గురించి మనం నేర్చుకుంటున్నాం. శోధన అనేసరికి అది సాతాను నుండి కలిగేటటువంటిది. ఎందుకు సాతాను మనల్ని శోధిస్తాడు అని అంటే, మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నుంచి మనల్ని పూర్తిగా తప్పించేయటానికి, తొలగించడానికి, తనకు చెందిన వారిగా మనలను మలుచుకోవడానికి వాడు శోధిస్తూ ఉంటాడు. గ్రంథాన్ని పరిశీలిస్తే మొట్టమొదటి ఆదామును శోధించాడు. హవ్వ ద్వారా ఆదాము కూడా పతనమైపోయాడు. వాడి యొక్క ఆయుధాలు మనకు తెలుసు: నేత్ర దురాశ, శరీర దురాశ, జీవపు. అవి సాతాను యొక్క ఆయుధాలు. ఆదాముకు కంటికి అందంగాను, ఆహారానికి మంచిదిగాను, మూడవది వివేకమిచ్చు రమ్యమైనదిగా గోచరింపజేశాడు. ఎవరికి? అవే ఆయుధాలు కడపటి ఆదామైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు మీద కూడా వాడు ప్రయోగించాడు. కానీ వాడు ఓడిపోయాడు ప్రభు చేతిలో. ఎవరు? స్వార్థకుడైనటువంటి సాతాను, అపవాది ప్రభు చేతిలో ఓడిపోయాడు. అలాగే మనము కూడా ప్రభు యొక్క స్వభావాన్ని, ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రభు యొక్క జీవన విధానాన్ని కలిగి ఉండి వాక్యము ద్వారా ప్రభు యొక్క మహాశక్తిని పొంది మనము కూడా ఏం చేయాలన్నమాట అండి, సాతానును ఓడించవలసినటువంటి వారమై ఉన్నాము. సాతానును ఓడించడం ద్వారా మనం గెలుపు పొందుతాం. మన యొక్క గెలుపు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుది. మన గెలుపు మన పరమ తండ్రి అయినటువంటి దేవునిది. కాబట్టి మనం క్రీస్తును పొందినటువంటి జీవితాన్ని ఖచ్చితంగా మనం అలవరుచుకొని ఆయన యొక్క మహాశక్తి చేత మన జీవితాలు నింపుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. మీకు అర్థమవుతుందా? అయితే శోధనలో ఏముంటాయి అనుకున్నాం? శ్రమ. అది ఎలా మంచిది? అగ్ని వంటి మహాశ్రమ అన్నాడు పేద పత్రికలో. అగ్ని వంటి మహాశ్రమ అంటే తట్టుకోలేమన్నమాట. అయినప్పటికీ దేవుని పక్షంగా నిలబడాలి, దేవునిని హత్తుకొని జీవించాలి. అలాగే నింద. రెండవది ఏంటి? నింద. మనం అనని మాటలను అన్నామని, చెయ్యని పనిని చేశామని మన మీద ఏం చేస్తూ ఉంటారు? నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక శ్రమను బట్టి, పడేటటువంటి నిందలను బట్టి ఏం జరుగుతుంటుంది? శారీరకంగా శ్రమను ఎదుర్కొంటూ ఉంటాం, మానసికంగా బాధ ద్వారా కృంగిపోతూ ఉంటాం. మూడవది ఏంటన్నమాట? బాధ, ఆవేదన. కనుక శారీరకంగాను మానసికంగాను తట్టుకోలేనటువంటి పరిస్థితి వాడు కనిపించే విధానం అది. మీకు అర్థమవుతుందా? అంటే తద్వారా ఏం చేస్తాడన్నమాట? మనల్ని దురాశకులను చేస్తాడు. సరే, నేత్రాశ, శరీరాశ అన్నట్టు. అదే ఇంగ్లీష్కి వెళ్తే ఏమన్నాడు అనుకున్నాం? ద లస్ట్ ఆఫ్ ద బాడీ.
Lust means it's not desire. It is దురాశ. దురాశ అంటే ఏంటి? ఆశించకూడని దాన్ని ఆశింపజేసేటటువంటి విధానం, కోరుకొనకూడని దాన్ని కోరుకునేటటువంటి విధానం ఏంటన్నమాట దురాశలో ఉంటూ ఉంటుంది. దురాశ ఏం చేస్తుంది? గర్భాన్ని ధరించి పాపమును కంటుంది. పాపము పండి అనగా పరిపక్వమై మరణమును కంటుంది. ఆ విధంగా మన భక్తి జీవితం ఏమైపోద్ది అన్నమాట? పాపం అయిపోద్ది, వ్యర్థమైపోద్ది, నిరర్థకమైపోయి దేనికి పనికి రాకుండా అయిపోతాడు. ఆ విధంగా చేయటంలోనే సాతాను యొక్క ఎత్తుగడలో వాడు మనం ఏం చేస్తూ ఉంటాడు? శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే సాధారణంగా కలిగేటటువంటి శోధన ఉంది. మనిషిగా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక శోధన అనుభవిస్తూనే ఉంటారు, ఏదో ఒక సమస్యతోటి బాధపడుతూనే ఉంటారు, ఏదో విధమైనటువంటి శ్రమను అనుభవిస్తూనే ఉంటారు, ఏదో ఒక నష్టాన్ని పొందుతూనే ఉంటారు, ఏదో ఒక బాధ తమ మనసుల్లో హృదయాల్లో వారు అనుభవిస్తూ ఉంటారు. అయితే ఆ బాధను దేవుడు సద్వినియోగం చేసుకుంటాడు అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? సద్వినియోగం చేసుకుంటాడు. ఎందుకు చేస్తున్నానంటే చూడండి 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎటువాడు? నమ్మదగిన వాడు. మనం దేవుడిని నమ్ముకోవచ్చు. తోటి మనుషులను నమ్మటానికి అవకాశాలు లేవు, కానీ ఎవరన్నా నమ్ముకోవచ్చు? దేవుడు ఖచ్చితంగా నమ్ముకోవచ్చు. నమ్మదగిన వాడు దేవుడు. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ, మనము నమ్మదగని వారము కాకపోయినప్పటికీ దేవుడు నమ్మదగిన వారిగానే ఉంటాడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. ఆయన ఉన్నతమైనటువంటి స్వభావం, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, ఉన్నతమైనటువంటి జీవన విధానం. అలాగూ బ్రతకాలని ఆయన పోలికలో ఆదిలో మానవుణ్ణి చేస్తే దురాశకు లోనై సాతాను ద్వారా మానవుడు ఏమైపోయాడు? ఆ స్థితిని కోల్పోయాడు. ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి పడిపోయాడు. ఇప్పుడు మరలా దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి దేవుని యొక్క ఏర్పాటు ఏంటన్నమాట? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలి ద్వారా, ఆయన చిందించినటువంటి ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా మరలా తిరిగి ఆ స్థాయికి మనలను తీసుకువెళ్ళాలి అనేటటువంటిది దైవోద్దేశం, దేవుని యొక్క అనాది సంకల్పం. మీకు అర్థమవుతుందా? అందుచేత దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎటువాడండి? నమ్మదగిన వాడు. నమ్మదగినటువంటి దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. మనం ఎంతవరకు సహించుకోగలమో, మన సహింపు ఎంతవరకు నేర్చుకున్నామో. ఒక సమస్య, ఒక శోధనను, ఒక శ్రమను, ఒక నిందను, ఒక బాధను మనం ఎంతవరకు ఓర్చుకోగలమో, ఎంతవరకు సహించుకోగలమో, ఆ విషయంలో మన యొక్క సహన శక్తి ఎంతో ఎవరికి తెలుసు అన్నమాట అండి? దేవునికి తెలుసు. శోధన అనిపిస్తున్నటువంటి నాకు తెలియకపోవచ్చు. ఎవరికి తెలుసు? నన్ను సృష్టించినటువంటి దేవునికి నాలో ఎంత ఓర్పు ఉన్నదో, ఎంత సహనం ఉన్నదో, నేను ఎంతవరకు ఓర్చుకోగలను, ఎంతవరకు సహించుకోగలను నా తండ్రికి తెలుసు. అందుచేత ఏం చేస్తాడనమాట? సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధింపబడనీయడు. కలిగినటువంటి శోధనను దేవుడు వినియోగించుకుంటాడు తప్ప దేవుడు ఎవరిని శోధింపడు. దేవుడు ఎవరిని శోధింపడు. ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అను. నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకో. అంచేత మనం ఇక్కడ ఈ వచనాన్ని బట్టి దేవుడే నన్ను శోధిస్తున్నాడు అనేటటువంటి భ్రమకు లోనవటానికి అవకాశాలు లేవు. కలిగినటువంటి శోధనను దేవుడు ఏం చేస్తున్నాడు? సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఎందుకనేది మనం వెళ్ళబోతున్నాం. గత పాఠాన్ని నేను సమీక్షిస్తూ ఉన్నాను.
గత వారం పాఠాన్ని మీకు అర్థమవుతుందా? ఆయన నమ్మదగిన వాడు కనుక మనం సహింపగలిగినంత వరకే మనల్ని శోధింపబడనిస్తాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేస్తాడు. శోధనతో కూడా ఏం చేస్తాడు అంటే ఆ శోధన మన మీదకి వచ్చేటట్లుగా ఏం చేస్తాడు? వదిలేస్తాడు. దేన్ని వదిలేస్తాడు? శోధన వదిలేస్తాడు. ఆయన వినియోగించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి సాధారణంగా కలిగినటువంటి శోధనను ఆయన ఏం చేస్తాడు? సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి దాన్ని ఏం చేస్తాడు అన్నమాట, నిలువరించగలడు. ఆ శోధన మన మీదకి రాకుండా ఆపగలడు. కానీ మన ఓర్పు ఎంత, మన సహనం ఎంత పరీక్షించకూడనటువంటి దేవుడు ఏం చేస్తాడు అని అంటే దాన్ని విడిచిపెడతాడు, దానికి అనుమతిని ఇస్తాడు. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తర్వాత ఏం చేస్తాడు? తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే కలుగజేస్తాడు. తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే కలుగజేస్తాడు. ఎందుకు అలాగూ శోధనకు అవకాశాన్ని మనకి ఇస్తాడు అని మనం ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుందా అండి? ఎందుకు 12వ వచనానికి మనం వెళుతున్నాం. 12వ వచనంలో ఏమంటున్నాడు? తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మీకు అర్థమవుతుందా? ఎందుకు విడిచిపెడతాడు? ఆ సాధారణంగా కలిగినటువంటి శోధనకు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని మనం ఆలోచన చేస్తే మనం నిలుచుంటామా పడిపోతామా? నిలుచుంటామా పడిపోతామా? ఆదాము నిలబడ్డాడు అనుకున్నాడు. నిలబడ్డా? పడిపోయాడు. అలాగే అబ్రహాం ఉన్నాడు. నిలబడ్డా పడిపోయాడా? నిలబడ్డాడు. అలాగే గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు కలిగేటటువంటి సాధారణ శోధనను బట్టి పడిపోయిన వారు ఉన్నారు, దేవుని యొక్క మహిమ కొరకు ఖచ్చితంగా నిలవబడినటువంటి వారు ఉన్నారు. ఇంతకీ ఆ కలిగినటువంటి శోధనలో మనం నిలబడతామా పడిపోతామా? దేవుడు ఏం చేయబోతున్నాడు అన్నమాట? పరీక్షించబోతున్నాడు. అంచేత నిలుచున్నానని తలంచుకునేటటువంటి వాడు ఏం చేయకూడదు? ఇక మీదట పడిపోకూడదు. పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పైకి వెళ్దాం అనుకోండి, దూడబొమ్మను చేసుకున్నటువంటి ఇశ్రాయేలీయులు తిని త్రాగి ఆడుటకు లేచి వారు ఏమైపోయారు? పడిపోయారు లేదా అండి? అలాగే కొందరు వ్యభిచరించి వారు ఏం చేశారు? వారి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నుంచి పడిపోయి దైవోగ్రతను ఎదుర్కొన్నారు. అలాగే కొందరు శోధించి, ఎవరిని శోధించి? దేవునిని శోధించి సర్పము చేత నశించారు. కొందరు దేవుని మీద, దేవుడు ఏర్పరిచినటువంటి నాయకుల మీద సనిగి వారు కూడా ఏం చేశారు? సంహారకుల చేత నశించిపోయారు. అంటే ఏమయ్యారు అన్నమాట? వారి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నుంచి కలిగినటువంటి శోధనను బట్టి వారు పడిపోయారు. ఇప్పుడు మనం పడిపోతామా నిలబడతామా? దేవుడు మనల్ని పరీక్షించాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని పరిశోధించాలి అనుకుంటూ ఉన్నాడు. దేవుడు మన యొక్క విశ్వాసాన్ని, భక్తిని, దేవుని కొరకు మనకున్నటువంటి సమర్పణను పరిశీలించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంచేత శోధింప నేరనటువంటి దేవుడు కలిగినటువంటి శోధనను ఏం చేస్తున్నాడు అండి? సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాడు. ఎక్కడి నుంచి పడిపోతాం? కృప నుండి. మనం కృప చేతనే రక్షింపబడ్డాం తప్ప మనం చేసినటువంటి క్రియల వలన కాదు. మనం రక్షింపబడ్డాము, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాము అని అంటే దేని ద్వారా అన్నమాట? దేవుని యొక్క కృప చేతనే. మనం అనేక ఆధారాలు గత పాఠంలో చూసాం. నేను మళ్ళా వాటిని తిరగేయటం లేదు. ఆయన కృప చేత ఉచితంగానే మనం ఏమయ్యామన్నమాట? రక్షింపబడ్డాం. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2:1-10 వచనాలు ఆలోచన చేస్తే మీరు కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే అంటూ ఉన్నాడు.
అలాగే రోమపత్రిక 3వ అధ్యాయానికి వెళితే అక్కడ ఏమంటాడు? 23, 24, 25 వచనాలు మనం చూస్తే, మీరు ఉచితంగా నీతిమంతులను తీర్చబడ్డాం తప్ప మనం నీతిమంతులం కాదు. దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం ఏం చేయాలి? దేవుని నీతిని అనుసరించి జీవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాగే మనలో పరిశుద్ధత లేదు. ఉచితమైన కృప చేత ఆయన ఏం చేశాడు? మీరు పరిశుద్ధులు అనేసాడు. కనుక ఆయన అన్నందుకు మనం ఏం చేయాలన్నమాట? ఉచితంగానే మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధతలో మనం పాలిభాగస్థులం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు ఎంతటి పరిశుద్ధుడో మనము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమునందు అంతే పరిశుద్ధులుగా మనం ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఉచితంగా ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించేశాడు. ఆ అనుగ్రహించబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదానికి అనుగుణంగా మన జీవితాన్ని మనం మలుచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద. ఈ విశ్వాస భక్తి జీవితం దేవుని యొక్క మహాకృప చేత మనకు అనుగ్రహించబడింది తప్ప మన యొక్క క్రియల వల్ల కలిగింది కాదు. ఈ సంగతిని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. రక్షింపబడ్డాం, రక్షణ కొనసాగించుకోవాలి. ఆయన కృపచేత రక్షింపబడినటువంటి మనము ఆయన కృపచేత అనుగ్రహించబడినటువంటి రక్షణను మరణం వరకు కొనసాగించుకోవాలి. రెండవది, ఆయన కృపచేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము దేవుని యొక్క నీతిలో పాలిభాగస్థులమై దేవుని నీతి కొరకు మనం బ్రతకాలి. దేవుని నీతిలో మనం బ్రతకాలి. అలాగే ఉచితంగా దేవుని కృపచేత పరిశుద్ధులుగా అని పిలువబడినటువంటి మనము దేవుని యొక్క పరిశుద్ధతలో ఎదిగేటట్లుగా, దేవుని పరిశుద్ధతలో పాలిభాగస్థులం అయ్యేటట్లుగా క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో మనం ఏం చేశాడు? పరిశుద్ధులుగా జీవించడానికి ఒక ఏర్పాటు చేశాడు. మన యొక్క పరిశుద్ధతను పరీక్షించుకునేటటువంటి సమయం ఏది అని అంటే ప్రభురాత్రి భోజన సమయం. అదే యోగ్యత. నేను క్రీస్తు యొక్క పరిశుద్ధతలో భాగస్థుడైతే, క్రీస్తు యొక్క పరిశుద్ధతలో భాగస్థుడైతే ఆటోమేటిక్గా దేవుని యొక్క పరిశుద్ధతలో భాగస్థుడై ఉంటాను. మరలా తిరిగి పోగొట్టుకున్నటువంటి దేవుని పోలికను సంపాదించుకోగలుగుతాను. దేవునితో సమానమైనటువంటి స్థితిని పొంది దేవుని కొరకు మాత్రమే ఈ భూమి మీద బ్రతకగలుగుతాను. మరి దేని కొరకు నేను బ్రతకను? అది మనం అలవర్చుకోవాల్సినటువంటి జీవన విధానం. అంచేతనే దేవుడు ఏం చేశాడనంటే కృపలోనికి ప్రవేశపెట్టాడు. ఆ కృపలో నిలిచి ఉండమని కోరుకుంటూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? దానికి ముందుగా ఒక వచనాన్ని మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. నిలిచి ఉండాలి అని అంటే కీర్తన గ్రంథం 125వ కీర్తన మన గతంలో చదువుకున్నాం. మరొకసారి చూసుకోవటం ఈ సందర్భంలో మనకు ఆశీర్వాదకరం కాబట్టి వచ్చినాక మనం ఒకసారి చూద్దాం. 125వ కీర్తన 3వ వచనం. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరన్నమాట అండి? వారు రక్షింపబడిన వారు, వారు నీతిమంతులు, వారు పరిశుద్ధులై ఉన్నారు. అట్టి జీవితాన్ని జీవించినటువంటి వారు క్రీస్తు సంఘ సభ్యులు కాదు, దేవుని రాజ్య పౌరులు కాదు. వారి పరలోకానికి కానీ నిత్య జీవానికి కానీ వారసులు, హక్కుదారులు కాదు. వారి దేవుడు అనుగ్రహించబోయేటటువంటి పరలోకం స్వాస్థ్యాన్ని వారు స్వతంత్రించుకోలేరు, వారికి దక్కలేదు. కనుక మనలో ప్రతి ఒక్కరము ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం క్షణము కూడా పరిశీలించుకుంటూనే అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుచేత ఏమంటున్నాడు అంటే నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు. మన నీతిమంతులు మన జీవితంలో పాపము అనేటటువంటిది కనిపించకూడదు. పాపం ఎలాగూ 5 రకాలు. 1 ఆజ్ఞాతిక్రమం, 2 సకల దుర్నీతి, 3 మేలు చేయలేగి కూడా మేలు చేయకపోవడం, 4 విశ్వాస మూలము కానటువంటి జీవితాన్ని జీవించడం, 5 దురభిమాన పాపం. 5వది ఏంటండి? ఈ 5 రకాలుగాను మానవుడు పాపం చేస్తూ ఉంటాడు. ఈ పాపపు ఆనవాళ్ళు, జాడలు గతంలో పాపులమే.
కానీ క్రొత్త జన్మ ద్వారా క్రీస్తులో ప్రవేశించిన తర్వాత, నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని పొంది పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని పొందిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టినటువంటి ఆ పాపంలో పాలిభాగస్థులం అవడానికి అవకాశం లేదు. ముఖ్యంగా దేవుని మాటను అతిక్రమించడానికి, అనగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడానికి మనకు అవకాశం లేదు. అదే సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ మహాదేవుడు. ఏమంటాడు? నీతిమంతులైనటువంటి మీరు పాపము చేయుటకు మీ చేతులు ఏం చేయకూడదు? చాలు. అది మాట ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు. మన పాపం చేయడానికి అవకాశం లేదండి. క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో పాపులు ఉండరు. దేవుని మాటకు అవిధేయులైనటువంటి వారు, దేవుని మాటకు లోబడినటువంటి వారు క్రీస్తు సంఘ సభ్యులు కారు. దేవుని కుమారులు కుమార్తెలు కాదు. మీకు అర్థమవుతుందండి. అందుచేతనే మనం ఏం చేశాడు? కృపలోనికి ప్రవేశపెట్టాడు. కృపలో నిలిచి ఉండేటటువంటి ఏర్పాటు చేశాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమాపట్నంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాసినటువంటి పత్రిక, వందనాలు బాబు, తీసారండి, 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి ఆశ్చర్యపడుతున్నాం. విశ్వాసం వలన కృపలో ప్రవేశించిన వారమై, ప్రవేశము గలవారమై అంటే మీరు ఏమనుకుంటున్నారు? కృపలో ప్రవేశం అని అంటే మీరు ఏమనుకుంటున్నారు? క్రీస్తు సంఘ ప్రవేశమే కృపలో ప్రవేశం. ఇలా అర్థమవుతుందా? కృపలో ప్రవేశించడం అని అంటే క్రొత్త జన్మ ద్వారా పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని పొందడం ద్వారా క్రీస్తు సంఘంలో ప్రవేశించడమే దేవుని కృపలో ప్రవేశించడం. మీకు అర్థమవుతుందా? క్రీస్తు సంఘంలో ప్రవేశించినటువంటి వారు ఏం చేయాలి? క్రీస్తు సంఘంలో స్థిరంగా నిలిచి ఉండాలి. నామకార్థపు క్రీస్తు సంఘం కాదు, మత శాఖలతో సహవాసం చేసేటటువంటిది క్రీస్తు సంఘం కాదు. లోకానికి వేరైనటువంటి వారు క్రీస్తు సంఘ సభ్యులు. క్రీస్తు పరిశుద్ధ శరీరానికి వెలుపల ఉన్నటువంటివి అవి క్రీస్తుకు సంబంధించినటువంటివి కావు. అవి క్రీస్తుకు సంబంధించినటువంటివి కావు, దేవునికి సంబంధించినటువంటివి కావు, దేవుని వాక్యానుసారమైనటువంటివి కావు. క్రీస్తు సంఘ ప్రవేశమే కృపలో ప్రవేశం. ఆ క్రీస్తు సంఘంలో నిలిచి ఉండటమే ఎక్కడ నిలిచి ఉండటం? కృపలో నిలిచి ఉండటం. దాన్ని కొంచెం వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, 1వ వచనం నేను చదువుతున్నాను. 1వ వచనం చదువుతాను. కాబట్టి విశ్వాసం మూలమున ఏమన్నాడు? 2వ వచనంలో ఏమన్నాడు? మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన. సరి అయినటువంటి విశ్వాసం ఉంటే, విశ్వాసానికి తగినటువంటి క్రియ మనం జరిగిస్తూ ఉంటే మనం ఎక్కడ ప్రవేశిస్తాం? కృపలోని కనగా క్రీస్తు సంఘ ప్రవేశం. కృపలోని ప్రవేశించినటువంటి మనము అందులో నిలిచి ఉండటము అంటే క్రీస్తు సంఘంలో నిలిచి ఉండటం. దానికి మూలమేది? విశ్వాసం. అంచేత మీకు మనవి చేయడం జరిగింది గతంలో. నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. పడిపోవటం అంటే ఏంటన్నాను?
ఉచితంగా మనకు అనుగ్రహించినటువంటి రక్షణ నుండి, ఆయన నీతి నుండి, ఆయన పరిశుద్ధత నుండి పడిపోతాం. అంటే విశ్వాసాన్ని కోల్పోతాం, భక్తిని కోల్పోతాం, అనుభవించేటటువంటి క్రైస్తవ్యాన్ని కోల్పోతాం, భ్రష్టులు పడిపోతాం. దేనికి పనికిరా విషయాన్ని తెలియజేస్తూ ఉంటే అర్థం కావట్లేదండి మనుషులకి. నా ఇష్టానుసారంగా మేము పరలోకానికి వెళ్ళిపోతాం అంటున్నారు. కుదరదండి. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ నేను పరలోకానికి వెళ్ళిపోతాను, పరదేశకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు. అది కుదరదు, అది జరగదు. బాప్తిస్మం పొందినప్పుడు లేదా కొత్తగా జన్మించినప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాం అనుకుంటున్నాం? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం అంటే వారి యొక్క అధికారం, దేవత్వం యొక్క అధికారం క్రిందికి వచ్చేసాం. నీ ఇష్టం చెల్లది కాదు. నేను సరదాగా జోకులు వేస్తాను, సరదాగా వ్యంగ్యోక్తులు విసురుతూ ఉంటాను. వాళ్ళు భౌతికంగా నవ్వుకోవడానికి, ఆనందించడానికి ఉపయోగపడతాయేమో కానీ నీ వాక్కును బట్టి నీవు దేవుని ఎదుట నేరస్తుడిగా నిలబడే పరిస్థితి, క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు నేరస్తుడిగా నిలబడే పరిస్థితి వస్తుంది. సరదా కూడా జోకులు వేయాల్సినటువంటి అవసరం లేదు. పరిగమాన జోకులు, వ్యర్థమైనటువంటి వ్యంగ్యోక్తులు. అంటే సెటారికల్ డైలాగ్స్ అనమాట. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. నేను దేవుని ఎందుకు విశ్వాసం కలిగిన వాడిని కాదు, నేను దేవభక్తుని కాదు అన్నట్టుగా ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ, ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే వారి భక్తులు ఎలాగవుతారండి? భ్రష్టత్వం వెళ్ళిపోతుంటుంది జీవితం. భ్రష్టత్వానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే విశ్వాస రాహిత్యానికి వెళ్ళిపోతున్నారు అన్నమాట. కృపలోంచి పడిపోతున్నారంటే మొట్టమొదటిది ఏంటి? విశ్వాసంలోంచి పడిపోతున్నారు. కృపలోంచి పడిపోతున్నారంటే దేంట్లోంచి పడిపోతున్నారు? భక్తిలో నుంచి పడిపోతున్నారు. కృపలోంచి పడిపోతున్నారు అంటే దేంట్లోంచి పడిపోతున్నారు? దేవుని కొరకు జీవించాల్సినటువంటి స్వచ్ఛమైనటువంటి క్రైస్తవ జీవితం నుంచి పడిపోతున్నారు. ఇంకేం లేదు, ఏముండదండి. కృప లేకపోతే ఏముండదు. కనుక ఆ కృపకు పాత్రమయ్యేటటువంటి పరిస్థితి ఎలాగో అంటే త్రూ ద ఫెయిత్, విశ్వాసము ద్వారా. అంచేతే విశ్వాసం ఏం చేయాలి? వృద్ధి చెందాలి. విశ్వాసం ద్వారా అంతకంతకు విశ్వాసంలో బలవంతులం కావాలి, దృఢపరచబడాలి, స్థిరపరచబడాలి. నిత్యత్వం అంటే విశ్వాసం మూలము కానిదేదో అది పాపం అంటూ ఉన్నాడు కనుక రోమేలకు రాస్తూ పౌలు, ఆ విశ్వాసం మూలము కానిటువంటిది ఏది మన జీవితంలో ఉండకూడదు. విశ్వాసం మూలం కాకుండా ఒక అడుగు మనం వేయకూడదు, ఒక మాట మనం మాట్లాడకూడదు, ఒక క్రియ మనం జరిగించకూడదు. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాస మూలమున, 5:1, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. అంటే విశ్వాసం ఉన్నది అని అంటే దేనికి పాత్రమయ్యాం? దేవుని కృపకు పాత్రమయ్యాం. ఆ కృప చేత ఉచితముగా ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడటం అనేటటువంటిది అది మనలో ఉన్నటువంటి నీతి కాదు. అది దేవుని చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం తప్ప మన మన క్రియల ద్వారా నీతిమంతులను కాదు, మన మాటల ద్వారా నీతిమంతులు కాదు. మీకు అర్థమవుతుందా? విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాం. దేవుని యొక్క నీతిని మీరినటువంటి వారు దేవునితో సమాధానం పరచబడరు. పాపం చేసే ప్రతివాడు దేవునికి శత్రువు. అది హృదయం యొక్క తలంపులు, కోరికలు, భావ ప్రేరణ ద్వారా కానీ, మనసు యొక్క ఆలోచన ద్వారా కానీ, కంటి చూపు ద్వారా కానీ, నోటి మాట ద్వారా కానీ, చేసేటటువంటి క్రియల ద్వారా కానీ, నడిచేటటువంటి నడతల ద్వారా కానీ మనం ఏం చేయకూడదు అన్నమాట. అండి ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. అసలు పాపపు ఆనవాళ్ళు, జాడలు మన జీవితంలో కనిపించకూడదండి. కనుమరుగైపోవాలి, గతించిపోవాలి. ఆ జీవితం ఏమైపోయింది? గతించిపోవాలి. అంచేత ఏమంటాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఏమంటాడు? ఇదిగో పాతవి గతించెను, క్రొత్తవాయెను. ఏం చేస్తున్నానంటే మనం నూతన సృష్టి. క్రీస్తునందు మనం ఎవరమండి? నూతన సృష్టి. ఇంకా పాత బ్రతుకే బ్రతుకుతాను,
పాత విధంగానే తలుస్తాను, పాత విధానంలోనే కోరుకుంటాను, పాత విధానంలోనే ఆలోచిస్తాను, పాత విధానంలోనే చూస్తాను, పాత విధానంలోనే మాట్లాడతాను, పాత విధానంలోనే పనిచేస్తాను, పాత విధానంలోనే నడుచుకుంటాను అంటే అది దేవునికి చెందినటువంటి బ్రతుకు కాదు. అది క్రీస్తు సంఘ జీవన విధానం కాదు. అది దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి పౌరుల యొక్క పద్ధతి కాదు. అది దేవుడు అంగీకరించడు. అంత ఉచితంగా అనుగ్రహించిన తర్వాత దాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఏమండి? మనం శత్రువులమై ఉండగానే కదా క్రీస్తు ప్రభువును శిలువ మీద మన కొరకు బలిగా అర్పించింది. అది నా మాట కాదు, 5వ అధ్యాయంలోనే ఉంది, 10వ వచనంలో చూసుకోవచ్చు. యారైనా శత్రువులమై ఉండగా, దేని బట్టి శత్రువులు? దేవునికి దేని బట్టి శత్రువులు అంటే పాపాన్ని బట్టి. యారైనా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా అనగా ఆయన శివ రక్తము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన కదా. దేవునితో సమాధానపరచబడినటువంటి విధానం అది. సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షణ పొందే విధానం అది. రక్షణ పొందేటటువంటి విధానం క్రీస్తుతో సమానమైనటువంటి జీవితం. క్రీస్తుతో సమానమైనటువంటి జీవితం అని అంటే యేసుక్రీస్తు ఎవరు? దేవునితో సమానుడు కాదా? ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయం చెప్తున్నాడా లేదా? 2వ అధ్యాయం 5వ అధ్యాయం క్షమించండి, మరుపు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి క్షమించండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితోటి సమానం. మనం క్రీస్తు యొక్క పరిశుద్ధతలో బాల్యవారం అయ్యాం అనుకోండి, క్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాం అనుకోండి, ఎక్కడ వెళ్ళిపోతున్నాం? దేవునితో సమానమైనటువంటి స్థితికి. దేవుడు ఏ పోలికలైతే సృజించాడో ఆది మానవుడిని, అదే స్థాయికి మనం ఏం చేస్తున్నాం అన్నమాట. క్రీస్తునందు అనగా క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమునందు మనం ఆ స్థాయికి వెళ్ళడానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఆ సంగతిని మనం గుర్తించాలని, అంచేత మనం ఏం చేయాలనంటే కృప అయినటువంటి క్రీస్తు సంఘంలో ప్రవేశించాలి. కృప అయినటువంటి క్రీస్తు సంఘంలో స్థిరంగా నిలిచి ఉండాలి. దేవుని కృపను మనం పాడు చేసుకోకూడదు. దేవుని కృపను మనం పాడు చేసుకోకూడదు. దేవుని కృపను నుండి తొలగిపోకూడదు. కృపను పొందాలి, కృపలో మనం నిలిచి ఉండాలి. కృపలో నిలిచి ఉంటే అనగా క్రీస్తు సంఘంలో నిలిచి ఉంటే దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను గురించి ఏం చేస్తాం? ఆశ్చర్యపడుతూ ఉంటాం. దేవుని యొక్క మహిమ ప్రవేశం కొరకు మనం ఏం చేస్తూ ఉంటాం? నిరీక్షించడం అంటే ఎదురు చూడటం. దేవుని యొక్క మహిమ ప్రవేశం కొరకు మనం ఏం చేస్తూ ఉంటాం? ఎదురు చూస్తాం. దేవుని యొక్క మహిమ ప్రవేశం ఎలాగండి? చూడండి, హెబ్రీ గ్రంథకర్త మాట్లాడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, చూస్తున్నారండి, పరిశీలిస్తున్నారా అండి? ఏమంటున్నాడు? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ఆ తెరను ఏం చేశాడు? నడిమికి చింపేశాడు. క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ సందర్భంలో ఏం చేశాడు? ఆ తెరను చింపేసి మహిమ ప్రవేశానికి ఏ తెరను ఏర్పాటు చేశాడు? క్రీస్తు ప్రభు యొక్క శరీరము అనేటటువంటి తెరను. ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీరమే క్రీస్తు సంఘం. అంటే క్రీస్తు శరీరం అనే తెర ద్వారా అంటే క్రీస్తు సంఘము ద్వారానే మహిమ ప్రవేశం. ఇంకొక మార్గం లేదు. అంచేత క్రీస్తు ప్రభు ఏమంటాడు? నా ద్వారా తప్ప ఎవడనో అదంతా కూడా ఏంటన్నమాట? దేవుని యొక్క మహాకృప. మీకు అర్థమవుతుందో లేదు? అదంతా కూడా ఏంటన్నమాట అంటే దేవుని యొక్క మహాకృప.
కనుక కృపలో నుంచి పడిపోకుండా చాలా జాగ్రత్తగా నిలిచి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. నిలిచి ఉండాలి. మీరు అర్థమవుతుందా? ఇశ్రాయేలు పడిపోయినప్పటికీ కొంతమంది నిలుచున్నారు, శేషం మాత్రం నిలుచుంది. మీరు రోమపత్రిక చదివితే విషయం అర్థమవుతుంది. క్షుణ్ణంగా రోమపత్రిక చదివితే విషయం అర్థమవుతుందా అండి? మీరు అర్థమవుతుందా? చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయం. రోమపత్రిక 11వ అధ్యాయం తీసారా అండి? ఇక్కడ ఇశ్రాయేలును దేంతో పోలుస్తున్నాడు? మంచి ఒలీవ చెట్టుతో పోలుస్తున్నాడు. ఇశ్రాయేలును దేంతో పోలుస్తున్నాడు అండి? మంచి ఒలీవ చెట్టుతో. మంచి ఒలీవ చెట్టు, నాట్ ఆలివ్ ట్రీ. మంచి ఒలీవ చెట్టు, గుడ్ ఆలివ్ ట్రీ. అర్థమవుతుందా? అన్యులను దేంతో పోలుస్తున్నాడు? దేంతో పోలుస్తున్నాడు? చెట్టుది. అడవి ఒలీవ చెట్టు. చెడ్డది అంటే మంచి ఒలీవ చెట్టు ఇశ్రాయేలు జనాంగము, అన్యజనులు ఎవరు? అడవి ఒలీవ చెట్టు తోటి పోలుస్తున్నాడు. కనుక చూడండి, ఇప్పుడు నిలిచున్నవాడు ఏమవ్వకూడదు? పడిపోకూడదు. చదువుతున్నాను చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి. విరిచేశాడు ఇశ్రాయేలు. దేవుడు ఏం చేశాడండి? ఇశ్రాయేలు ఏం చేశాడు? యూదులు ఏం చేశాడండి? మంచి ఒలీవ చెట్టుకు కొమ్మలుగా ఉన్నారు వారు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఏం చేశాడు? విరిచేసి కింద పారేశాడు. అంతే. విరివబడినటువంటి కొమ్మ ఏమవుతుంది? ఎండిపోతుంది. ఆ తర్వాత అగ్నికి ఆహుతైపోతుంది. విరిచిపోయబడిన కొమ్మ ఏమవుతుందండి? నేల పడిన తర్వాత దాని యజమానుడు ఎవడైతే ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వాటన్నిటిని పోగొట్టి కాల్ చేస్తాడు. మన యజమానుడైనటువంటి దేవదేవుడు చేసేది కూడా అదే. పనికిరానటువంటి కొమ్మలుగా ఉంటే విరిచేసి ఏం చేస్తాడు? తగలబెట్టేస్తాడు, కాల్ చేస్తాడు. అదే నరకం. అగ్ని గంధకాలతో మండేటటువంటి రౌద్రవాది నరకాగ్ని అదే. మీరు అర్థమవుతుందా? మళ్ళా చెప్తున్నాను, వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడవు. నీవైతే అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? అన్యుల గురించి మాట్లాడుతున్నాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏం చేశాడు? మంచి వాళ్ళ ఒలీవ చెట్టు నుంచి యూదులను ఏం చేశాడు? ఇశ్రాయేలుని విరిచేశాడు. విరిచేసి మనల్ని ఏం చేశాడు? అడవి ఒలీవ చెట్టు లాంటి బ్రతుకు కలిగినటువంటి అన్యజనులమైనటువంటి మనలను ఏం చేశాడండి? ఆ మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టాడు. మంచి ఒలీవ చెట్టుకు ఏం చేశాడండి? అంటుకట్టాడు. చూడండి, నేను కొంచెం వెనక్కి వెళ్ళబోతున్నాను. 13వ వచనం నుంచి, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడై ఉన్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తుడైనటువంటి పౌలు. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకుని ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. వారే కదా ముందు రక్షణకు వారసులు. ఎవరు? యూదులు. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకున్నట్టు ఏమగును? మృతులు సజీవులు అయినట్లే కావును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద అంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను ఏం చేస్తారు? చెట్టుకి కొమ్మలకి ఎక్కడి నుంచి వస్తుంది సారం? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. విషయాలను పైన చూసుకొని మాకంటే విశ్వాసి లేడని, మాకంటే భక్తిపరులు లేరని, మాకంటే సత్క్రైస్తవులు లేరని ఒకవేళ అతిశయిస్తూ ఉన్నారేమో. మీ జీవిత లొసుగులు చూసుకోకుండా
ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి లోపాలు గుర్తించకుండా మాకంటే లేరు అనేటటువంటి భావంతో కొనసాగుతూ ఉన్నారేమో. ఎట్టి పరిస్థితుల్లో మనకి భాగ్యం అనుగ్రహించబడింది. ఇది మనం ఆలోచించుకొని ఏం చేయాలి? అతిశయించటం కాదు, మరేం చేయాలి? అణకువ కలిగి దేవుణ్ణి హత్తుకొని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. రైట్. మృతులు సజీవులు అయినట్టేగా అగును కదా. మొదలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే మొత్తంతయు పరిశుద్ధమే. చెట్టుకు సారాన్నిచ్చేటటువంటి వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధమే. అయితే కొమ్మలు కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ చెట్టు ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు వచ్చేయబడదు. నువ్వు అడివ పరువే మొక్కవి, నేను అడివి ఒలేవా, అడివి ఒలేవా కొమ్మని. ఇప్పుడు తల్లాడించవచ్చు, జీవితంలో అనుసరించకపోతే సుఖం. దేవుడిచ్చినటువంటి వాక్యానికి, దేవుని యొక్క మాటకు విధేయత చూపకపోతే, లోబడకపోతే ఇప్పుడు విన్నంత మాత్రం ఏంటి ప్రయోజనం? వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి కొన్ని కొమ్మలు ఏం చేశాడు? విరిచేశాడు. మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలీదు. కాబట్టి మా ముందు నడవడానికి ఒక దేవతను చెయ్యమని అహరోను పట్టుకుంటే, మీ చెవులు ఈ ముక్కలు ఈ బంగారం ఏమని ఏం చేశాడు? ఒక దూడ బొమ్మను చేస్తే ఎంతమందిని చంపేశాడు? 3,000 మంది. ఎంతమంది చంపేశాడు దేవుడు? 3,000 మంది. విరిచేశాడా లేదా? మంచి ఒలివ చెట్టుకున్నటువంటి కొమ్మలను విరిచేశాడా లేదా? విరిచేశాడు. మోయాబు స్త్రీలతో వ్యభిచరించిన చోట 24,000 మందిని విరిచేశాడు. దేవుణ్ణి శోధించడానికి ప్రయత్నం చేస్తే కొన్ని వేల మందిని సర్పము ద్వారా విరిచేశాడు. ఏం చేశాడు? చదువుకున్న చోట కొంతమంది, వీళ్ళందరూ కూడా వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారు ఏం చేయబడ్డారు? దేవుని చేత విలువబడ్డారు. అన్ని జనులు బట్టి నీవు అడవి ఒలివ కొమ్మ లాంటి వాడవు, అడవి ఒలివ కొమ్మ లాంటి దానవు. అడవి ఒలివ కొమ్మల వంటి మనము ఆ విరవబడినటువంటి ఆ మంచి ఒలివ కొమ్మల దగ్గర మనం ఏం చేయబడ్డాం? వీఆర్ గ్రాఫ్టెడ్, అంటుకట్టబడ్డాం. మనం అంటుకట్టబడ్డటువంటి విశ్వాసము, అంటుకట్టబడ్డటువంటి భక్తి పరులము, అంటుకట్టబడినటువంటి క్రైస్తవులమే తప్ప ఒరిజినల్ కాదు. అది దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి దేనికి పనికిరానటువంటి దేవుని చేత విసర్జించబడినటువంటి, దేవుని ప్రజల చేత విసర్జించబడినటువంటి నిన్ను పట్టుకొచ్చి ఇశ్రాయేలుతో సహపౌరులు చేస్తే, చూడండి ఎఫెసీ పత్రిక ముగించేస్తానండి 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమంది ఇశ్రాయేలుతో సహపౌరులు కారు. మీరు పరదేశులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడే లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమై ఉన్నారు? సమీపస్తులై ఉన్నారు. విషయం అది మీరందరూ ఆలోచించాలండి. ఏదో కూర్చుంటాను, ఆలకిస్తాను, ఆమెను వదిలేస్తే పారిపోతాను, కుదరదండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఈ పూట ఈ ఆత్మీయ హెచ్చరిక ద్వారా మీరు గమనించాల్సినటువంటి అవసరం. అప్పుడు మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకరు. ఎవరి ఇష్టానుసారంగా బ్రతుకుతారు? దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతారు. మీరు అనుకున్న దాని ప్రకారం మీరు జీవించరు. ఎవరు అనుకున్న దాని ప్రకారం చేస్తారు? దేవుడు అనుకున్న దాని ప్రకారం, దేవుడు చెప్పిన మాట ప్రకారం మీ జీవితాన్ని మలుచుకుంటారు.
మలుచుకోవడానికి ఇది సూత్రం. ఇది నేను ఎలాంటి వాడినో మీరు ఎలాంటి వాడు మనం గ్రహించుకోగలిగితే అట్టి దుస్థితిలో అడివి ఒలివ మొక్క కొమ్మలాంటి మనలను పట్టుకొచ్చి మంచి ఒలివ కొమ్మలను వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారిని విరిచివేసి మనం ఏం చేశాడు? అంటుగట్టి మంచి ఒలివ కొమ్మల వలె మనలను కూడా మార్చడానికి అంత సంకల్పాన్ని జగత్ పునాదికి ముందే మొదట విసర్జించబడినటువంటి నిన్ను మరలా తిరిగి తన కుమారులుగా కుమార్తెలుగా చేరదీయటానికి, స్వీకరించడానికి, తన ఒడిలో చేర్చుకోవడానికి, తన హక్కులు చేర్చుకోవడానికి ఎంత ఏర్పాటు చేశాడో నువ్వు గ్రహించుకుంటే దేవుని మాట అతిక్రమించడానికి నువ్వు సాహసం చెయ్యవు, నేను సాహసం చేయను. మనం ఎవరూ కూడా దేవుని మాట మీద తిరుగుబాటు చెయ్యాలి. ఆయన ఏం చెప్తాడో దాని ప్రకారం ఖచ్చితంగా జీవిస్తాం. నీ శరీర స్థితి ఏమైనా కావచ్చు. మధ్యలో వచ్చిన మధ్యలో పోతారు, భర్తలు వస్తారు, మధ్యలో పోతారు. అయినంత మాత్రాన ఆ జీవితం దేవుడిచ్చింది. పిల్లలు మధ్యలో వస్తారు, ఒకవేళ దేవుని అనుగ్రహం లేకపోతే పోతే పోవచ్చు. ఏంటి నీ జీవితానికి వచ్చిన నష్టం ఏంటి? దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షింపబడినటువంటి జీవితం, నీతియుక్తమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం. వారి ఎదురైతే అశుభమని, వారి ఎదురైతే మేలు జరగదని, వారి ద్వారా ఏ కార్యము చేయకూడదని. నా కుమారు యొక్క వివాహ ఆహ్వాన పత్రిక మా అమ్మగారికి ఇచ్చిన ఫస్ట్. అట్టివారిని తీసుకొచ్చి నేను మొట్టమొదటి అక్షంతరం వేయించాను. జంటగా ఉన్నవారిని నేను ముందు పిలవలేదు. లోక విధానం తప్పు. ఆ తప్పుడు జీవితాన్ని ఒక క్రైస్తవుడవై క్రైస్తవురాలువై నువ్వు సమర్థిస్తాను అని అంటే నేను ఊరుకోను. ఆ దేవుని సేవకుడిగా నేను ఊరుకోను. లేదు నేను ఇక్కడ అలాగే ఉంటాను అంటే ఇక్కడ ఉండడానికి కుదరదు, సరిపోవు. ఇక్కడ నా జీవితాన్ని మార్చుకోను, నా మనసులో ఏదైతే అనుకుంటానో, నేను ఏదైతే భావిస్తానో. వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు మొదట అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి యోగ్యులు వారు. మనుషులు కొంతమంది పోతే పోవచ్చు, వారి భర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు. అయినంత మాత్రాన వారి పుణ్యస్త్రీలు కాదని, వారి ముత్తైదువులు కాదని వారిని వారు కించపరచుకోవడం. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని కించపరిచే హక్కు నీకు ఎవరిచ్చారని అడుగుతున్నాను ప్రియ సహోదరి. తద్వారా నువ్వు దేవుణ్ణి అవమానపరిచి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నరకానిక, పరలోకానిక? షార్ట్ కూర్చుంటున్నారు పాపం, మూల కూర్చుంటున్నారు, ముందుకు రారట. ఎక్కడుంది వాక్యంలో? చూపించండి ఒక వాక్యం. నేను వదిలేస్తాను మిమ్మల్ని, దేనికి మిమ్మల్ని పిలవను. మీరు వచ్చారో లేదో కూడా నాకు అక్కర్లేదు. చూపించండి ఒక వాక్యం. దయచేసి సహోదరులకు రెండు చేతులు జోడించి బతిమాలుతున్నాను, మీ జీవితాలు మీరు కించపరచుకోకండి. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని దేవుడికి అవమానకరంగా మాట్లాడకండి. జీవిత భాగస్వాములను కోల్పోయినంత మాత్రాన, కన్న బిడ్డను కోల్పోయినంత మాత్రాన దేవుని పోలుకలో చేయబడినటువంటి మీ స్థాయి ఏం తగ్గింది? ఏమన్నా ఏం తగ్గిందండి? ఎందుకు మిమ్మల్ని మీరు కించపరుచుకుంటారు? దేవుడిచ్చినటువంటి జీవితాన్ని ఎందుకు మీరు అవమానపరుస్తారు? మీరు మిమ్మల్ని అవమానపరచట్లేదు, దేవుని తన పోలికలో చేయబడినటువంటి దేవుణ్ణే. ఎక్కడికి వెళ్తారు? నరకానిక? పోండి. మీ ఇష్టానుసారంగా బ్రతికి నరకానికే పోండి. మారకండి, మార్చుకోకండి జీవితాలు. కాబట్టి ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నానని మిమ్మల్ని. నేను ఆవేశంతో కాదు మాట్లాడుతుంటా, ఆవేదనతోటి మాట్లాడుతున్నా. కాబట్టి ఏం చేయాలన్నమాట? మనం కృపలో ప్రవేశించాలి, కృపలో నిలిచి ఉండాలి. కృపలో ప్రవేశించాలి, కృపలో నిలిచి ఉండాలి. కృపలో ప్రవేశం అన్నా, కృపలో నిలిచి ఉండటం అన్నా అది క్రీస్తు సంఘానికి మాత్రమే దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, మరెవరికి చెందదు. కాబట్టి మీరు గమనించాలని కోరుతున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనలను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. అడవి వలేవా మొక్కలాంటి మనలను మంచి వలేవా చెట్టు అయినటువంటి సహపౌరులు కాదు. మనకు వాగ్దాన నిబంధనలు లేవు. మీకు అర్థమవుతుందా?
మనకు వాగ్దాన నిబంధనలు లేవు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మల్లను అడివల కొమ్మ లాంటి మల్లను పట్టుకొచ్చి అవిశ్వాసంలో ఉన్నటువంటి మంచి ఒలివ కొమ్మలను అనగా ఇశ్రాయేలీయులను విరిచవతల పారేసి ఆ చోట్లో మనల్ని ఏం చేశాడు? అంటుకట్టాడు. మీకు అర్థమవుతుంది. నేను ముగించిపోతున్నానండి ఈ పోటీ పాఠాన్ని. 11వ అధ్యాయానికి రండి ఒకసారి రోమాపత్రిక. వచ్చారా అండి? 20వ వచనం. మంచిది వారు అడివి. మీకు విషయం అర్థమైంది కదా? మనం ఏ పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా మలచబడ్డం అర్థమైంది కదా? అర్థమైంది. అడవి ఒలివ కొమ్మల వాళ్ళం, వంటి వాళ్ళం. ఇశ్రాయేలు ఎలాంటి వారు? మంచి ఒలివ కొమ్మలు. వారు అవిశ్వాసం చేత విరిచివేయబడ్డారు. వాళ్ళు ఎవరు? అవిశ్వాసిగా ఉంటే నిన్ను విరిచేస్తాడు, నన్ను విరిచేస్తాడు. ఉండవు క్రీస్తు సంఘంలో, వచ్చి కూర్చోవచ్చు. కానీ నిన్ను క్రీస్తు సంఘ సభ్యుడిగా, సభ్యురాలుగా దేవుడు గుర్తించడు. దేవుడు గుర్తించడు. నువ్వు వచ్చి కూర్చోవచ్చు, కూర్చున్నంత మాత్రాన క్రీస్తు సంఘ సభ్యుడివి కాదు, క్రీస్తు సంఘ సభ్యురాలివి కాదు. ఖచ్చితంగా ఆయన ఏది మాట్లాడుతున్నాడో దానికి మనం విధేయులమై ఉంటేనే ఆ భాగ్యాన్ని పొందగలుగుతాం. ఆయన కృపలో నిలిచి ఉండగలుగుతాం. మీ ఇష్టానుసారంగా తలంచి, మీ ఇష్టానుసారంగా ఆలోచించి, మీ ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు, మీ ఇష్టానుసారమైనటువంటి తీర్మానాలు చేసుకుని, మీ ఇష్టానుసారంగా మీ బ్రతుకును బ్రతికేటటువంటి వారు క్రీస్తు సంఘ సభ్యులు కాదు. ఎందుకంటే దేవుని మాటకు మీరు విలువట్లేదు. అది ఏ విషయంలోనైనా సరే. అర్థమవుతుందా అండి? రైట్, కిందకు వెళ్తున్నాను. ఒకసారి చదివేసి వదిలేస్తాను. వచ్చే వారం విషయాన్ని చూద్దాం. నేను ఇంకా పైనుంచి రావాలి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గనక, అన్యజనులు మనం వాళ్ళు విరిచివేయబడ్డారు, మనమైతే విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలండి? పడిపోకూడదు. నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు ఇక మీద పడిపోకుండా జాగ్రత్తగా ఉండటానికి మనకు కలిగినటువంటి స్వాధాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సద్వినియోగం చేసుకుంటున్నాడు. నీ ఓర్పును పరీక్షిస్తున్నాడు, నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. క్రీస్తుతో నీకున్నటువంటి సంబంధాన్ని, దేవునితో నీకున్నటువంటి సంబంధానికి ఎంత విలువనిస్తున్నావో ఆయన చూస్తున్నాడు. కష్టం వచ్చిందని విడిచిపెట్టేస్తున్నావా? బాధ కలిగిందని వదిలేస్తున్నావా? ఏం చేస్తున్నావు? వదిలేసేవారు దేవుని పిల్లలు కాదు. వారు నిలిచుండట్లేదు. ఎందులో నిలిచుండట్లేదు? కృపలో నిలిచుండట్లేదు. అంటే విశ్వాస జీవితంలో నిలిచుండట్లేదు, భక్తి జీవితంలో నిలిచుండట్లేదు, క్రైస్తవ్యంలో నిలిచుండట్లేదు. అసలు దేవుని యొక్క మార్గంలోంచి ఏమైపోతున్నారు అన్నమాట. ఏమైపోతున్నారు? దేవుని మార్గంలోంచే తొలగిపోయి నేనమ్మా అని సంకలో పెట్టి తయారవుతున్నారు. సహోదరులేమి సహోదరులేమి ఏంటది? బైబిల్. నేనమ్మని తయారయ్యి వాళ్ళు బ్రతికేం లేదు. రావటం కూర్చోవటం, పోవటం, రావటం కూర్చోవటం, పోవటం. ఇక ఏమి జీవితం ఏమీ లేదు. విరిచేయడా? ఒరిజినల్ దాంట్లోంచి వచ్చినటువంటి మంచి ఒలివ కొమ్మనే అవిశ్వాసాన్ని బట్టి విరిచేసినటువంటి వాడు అంటు కట్టబడినటువంటి నేను విరవడా? విరుస్తాడా విరవడా? ఎలా వినాలండి? ఆడవాడు తగ్గించాలి, ముందే చేసుకోవాలి అవన్నీ. మధ్యలో పిడకల వేట పెట్టకూడదు. మీకు అర్థమవుతుందా అండి? అది ఒరిజినల్గా ఉన్నటువంటి మంచి ఒలివ కొమ్మల అవిశ్వాసాన్ని బట్టి విరిచేస్తే అంటుకట్టబడినటువంటి నువ్వు విరిచేయడా? కాబట్టి నీ క్రియలు విశ్వాస సంబంధమైనవో కావో చూసుకో. నీ జీవితం విశ్వాస సంబంధమైందో కాదో చూసుకో. నేను దేవుని వాక్యాన్ని వింటున్నాను అన్న, దేవుని సన్నిధికి వస్తున్నాను అంటే దేవుని కృప. దేవుని మాటలు వింటున్నాను అని అంటే దేవుని కృప. వినతాన్ని బట్టి విశ్వసిస్తున్నాను అంటే దేవుని కృప. నేను భక్తిగా ఉన్నాను అంటే దేవుని కృప. నేను సత్క్రైస్తవ్యాన్ని అనుభవిస్తున్నాను వాక్యానుసారంగా అంటే అది దేవుని కృపే తప్ప నా గొప్పదనాలు ఏమీ లేవు. మనం మీసాలు తోవటానికి, కార్లు ఎగరేయడానికి అవకాశాలు లేవు. దేవుని కృప అంతే. పోయిన వారం చూసాం, వస్తున్నాం అంటేనే దేవుని కృప. నేను ఏదో చేశాను, అది నేను చేయలేదు. ఎవరు చేశారు? ఆయన కృపే. ఎక్కడంటాడు? 15వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రికలో పౌలు అంటాడు,
నాలో ఉండి ఆయన కృపే పనిచేసింది తప్ప నేను కాదు. కాబట్టి మన విశ్వాసం దేవుని కృపకు పాత్రమైందై ఉండాలి తప్ప మీ ఇష్టానుసారంగా జీవిస్తూ రావాలంటే వచ్చి మానేయాలంటే మానేసి ఎలా మీ ఇష్టానుసారంగా ఉండగలిగితే ఆయన కృపలోంచి దొరికిపోతారు. కృపలోంచి దొరికిపోయారంటే ఆయన విశ్వాసంలో దొరికిపోయారు, భక్తిలోంచి దొరికిపోయారు, క్రైస్తవ జీవితంలోంచి భ్రష్టత్వం అండి. ఇక దేనికి పనికిరాదు దేవునికి. మీకు మీరు సంపాదించుకుంటారు, మీకు మీరు తింటారు, మీకు మీరు సుఖిస్తారు, మీకు మీరు సంతోషిస్తారు, మీకు మీరు బ్రతికేస్తారంతే. అది ఎంత ఉన్నతంగా బ్రతికేయచ్చు లోకంలో. కానీ ఆ బ్రతుకు దేవునికి సంబంధించింది, ఆ బ్రతుకు దేవునికి వర్తించేది కాదు. కాబట్టి నీవైతే విశ్వాసాన్ని బట్టి నిలుచున్నావు, పడిపోకూడదు. నిలుచున్నానని తలంచుకునేటటువంటి నీవు ఏం చేయకూడదు, పడిపోకూడదు. విశ్వాసాన్ని బట్టి నిలుచున్నావు, నేను నిలుచున్నాను, మీరు నిలుచున్నారు. మళ్ళీ పడిపోయే పరిస్థితులు మన జీవితంలో ఏర్పడకూడదు. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నాను. దీన్ని వచ్చే పాఠంలో కొనసాగిస్తాను. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు అండి. మీరు ఆలోచన చేయండి ఇంటి దగ్గర పాఠాలు. మన స్థితి ఏంటో, మనకు దేవుడిచ్చినటువంటి గొప్పదనం ఏంటో, దాన్ని ఎంతవరకు మనం నిలబెట్టుకుంటున్నామో ఆయన కృప చేత మనం ఒకసారి పరిశీలించుకుందాం. మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.